రియల్ లైఫ్‌లోనే చాలా మంది విలన్‌ని చూస్తున్నాను కాబట్టి వీళ్ళేం పెద్దగా హా! మ్యాటర్ ఏంటి అంటే మీరిప్పుడు చూసిన దాంట్లో మొత్తం అసలేం జరిగింది అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుతూ కావ్య గారు ఎవరికి చెప్పిరు అనే దాని గురించి అయితే నాకు ఒక క్లారిటీ ఉంది. సో, ఆ క్లారిటీ నాకు ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్. దాంట్లో వదలాలే. ఇంకా నా వ్యూవర్స్ అంటే నా ఛానల్‌ని ఫాలో అయ్యే వ్యూవర్స్ కూడా తెలాలి అనే దాని గురించి అయితే ఈ వీడియో చేస్తున్నా. సో, దీన్ని తప్పుగా ఇంకా ఏది తీసుకోకండి. ఇది నా ఒపీనియన్ కాబట్టి నా ఒపీనియన్ షేర్ చేస్తున్నా. నాకు అనిపించింది నేను చెప్తున్నా. ఓకేనా? రైట్. మరి అక్కడ జరిగింది ఏంటి అనే దాని గురించి మీరు ఫస్టే చూసిర్రు. బట్ ఎవరికైతే తెలదో కాన్వర్జేషన్ ఏం జరిగింది అనే దాని గురించి, సో, దాని గురించి అయితే ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. సో, ఫస్ట్ అక్కడ జరిగింది ఏంటి అంటే కావ్యాని శ్రీముఖి అయితే అడగడం జరుగుతుంది. సో, సీరియల్‌లో వీళ్ళు ఇంతగా విలనిజం ఎందుకురా చూపెట్టడం అంటూ మన కావ్య అనిపిస్తుంది. సో, అప్పుడు మీకు ఏమనిపించింది అంటే, సో, నెక్స్ట్ మన కావ్య గారు చెప్పేసి మీరు ఆల్రెడీ ఫస్ట్‌లోనే వీడియోలో చూసిర్రు. మళ్ళొకసారి చెప్తా ఏంటి అంటే రియల్ లైఫ్‌లోనే పెద్ద పెద్ద విలన్‌ని చూస్తున్నా. అంటే ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది. రియల్ లైఫ్‌లోనే విలన్‌ని చూస్తున్నా. సో, నాకది చిన్న పిచ్చి లైట్ అని చెప్పుకుంటుర్రు. సో, ఇది నాకు డైరెక్ట్‌గా ఎందుకంటే 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు ఏదైతే మనకు నెగెటివ్ ఫేస్ మాస్క్ అని నిఖిల్‌కి వ్యతిరేకంగా అయితే మన కావ్య గారు స్టోరీలు పెట్టడం జరిగింది. సో, ఇది కూడా డైరెక్ట్‌గా మనకు నిఖిల్‌కే చెప్తున్నారు అనే దాని గురించి అయితే నాకు ఒక పర్ఫెక్షన్ అనేది కనిపించింది. సో, అక్కడ జరిగింది ఏంటి అంటే మనకి ఇక్కడనే వాళ్ళు ఇక అవినాష్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న బ్యాచ్ హీరోయిన్స్ వర్సెస్ విలన్స్ అని ఒక చిన్న థీమ్‌తో అయితే వీరొచ్చిర్రు. ఈసారి ఆదివారం వి స్టార్ మా పరివారంలో. సో, దాంట్లో వచ్చేసి మనకు విలన్స్ ఇంకా హీరోయిన్స్ అని పెట్టిర్రు. సో, ఆ విలన్స్‌లో ఏదైతే మన క్యారెక్టర్ ప్లే చేస్తుర్రో వాళ్ళు కొంచెం ఎక్కువనే అంటే ఇప్పుడు హీరోయిన్స్ అని వీళ్ళు హీరోయినా అది ఇది అని కొంచెం వ్యతిరేకంగా మాట్లాడడంతో సో, శ్రీముఖి అయితే ఈ క్వెషన్ అనేది అడగడం జరిగింది. వీళ్ళు సీరియల్స్‌లోనే ఇట్లా విలనా తర్వాత రియల్ లైఫ్‌లోనే నేను విలన్స్ చూస్తున్నా అది ఇది అని మనకైతే కావ్య గారు డైరెక్ట్‌గా చెప్పేసిర్రు. సో, దీని గురించి నేను నిఖిల్‌కి డైరెక్ట్‌గా మాట్లాడుతుర్రు. ఇంకా పోయినసారి ఏదైతే 2 రోజుల ముందు మనకు స్టార్ మా విత్ ఆదివారం, పరివారం ఏదైతే ఉండేనో దాంట్లో నిఖిల్ ఇంకా కావ్యని మంచిగా అది ఏదైతే మనకు ఈ 'బిగ్ బాస్‌లో' చెప్తాడు ఇక్కడెందుకు చెప్తాడు అని అది అవినాష్‌ని అంటే మళ్ళా నిఖిల్ అన్నట్టు ప్రోమోలో ఎడిట్ చేసి అది కొంచెం హైలైట్ లెవెల్‌లో చేసిర్రు. నేను కూడా దానికోసమే చూసినా అని చెప్పుకోవచ్చు. సో, అది జరిగిన ముచ్చట. ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ చెప్పింది ఎవరిని అంటే సరే నేను అనుకుంటున్నా నిఖిల్. సో, మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా.